లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్. అంబర్పేట్, పటేల్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే తన గెలుపుకు కారణమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని తెలుసుకున్నారు, ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ దే గెలుపు అన్నారు పద్మారావు గౌడ్. లోక్సభ ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మనతో ఉన్నారు. ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎట్లుంది? ప్రజల స్పందన ఎట్లా ఉన్నది సార్? ఎక్కడ పోయి అప్పీల్ చేసి కానీ డెఫినెట్గా కారుకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. 100 ఇండ్లకు చెప్తే ఎవరన్నా ఒకరు వినకుండా లోపలికి వెళ్ళిపోయారు కానీ 99 మంది ఓటేస్తామని చెప్తా ఉన్నారు. సరే, ఓటేసేటప్పుడు ఈ 99 మంది ఎక్కున్నా కానీ యావరేజ్గా పర్సంటేజ్ ఆఫ్ దీంట్లో చూస్తే మాకు ఫేవర్గా ఉంది. సార్, ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మీరు సికింద్రాబాద్. ఇప్పుడు లోక్సభకి పోటీ చేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది సార్? నేను 4 సార్లు ఎమ్మెల్యే కాదు, 2 సార్లు కార్పొరేటర్ కూడా చేశాను. 2 టైమ్స్ కార్పొరేటర్ చేశాను, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన. 2 ఇక్కడ లోకల్ బాడీలో ఉన్నా, అక్కడ అసెంబ్లీలో ఉన్నా, కౌన్సిల్లో పోయినా. ఇక ఫైనల్గా లోక్సభ కంటే ఎక్కువ పెద్దది లేదు. ఒరిజినల్గా కూడా పార్లమెంట్కి పోటీ చేస్తామంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇక అంటే చట్టసభలలో ఇక దానికంటే పెద్ద చట్టసభ లేదు. ఇక ముఖ్యంగా ప్రజల్లోకి మీరు తీసుకునే ప్రచార ఆస్త్రాలు ఏంటి సార్? మీ జనరల్గా ఇక్కడ తెలంగాణ ముందేమో హైదరాబాద్ జిల్లాని తీసుకుంటుంటేవి, ఆ తర్వాత రాష్ట్రం తీసుకుంటుంటేవి. ఎంపీగా గెలిస్తే ఈ రాష్ట్రం ఇష్యూస్ అని పార్లమెంటు దీంట్లో వాయిస్ లేపే విధంగా మా ప్రణాళికలు ఉంటాయి. ప్రజలకు కూడా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి మాత్రం అవసరం పడ్డప్పుడల్లా మా గొంతు మాత్రం చెప్తూ ఉంటాం పార్లమెంట్. మీ ప్రత్యర్థులుగా ఒకవైపు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఉన్నారు, మరోవైపు మీ పార్టీ నుంచి పోయిన దానం నాగేంద్ర ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా మీరు ఢీ కొట్టాలనుకుంటున్నారు? జనరల్గా దానం నాగేందర్కు ఉన్న క్లారిటీ ఏందో ఇక మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్తూ ఉంటారు అని చెప్పేసి. కిషన్ రెడ్డి మీద పబ్లిక్కే కాదు, వాళ్ళ విత్ ఇన్ ద పార్టీ బాగా వ్యతిరేకత ఉంది. ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో ఒకసారి కూడా మేము మా ఏరియాలలో చూడలేదు, ఈసారి ఆయన ఓటేసే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు. అది మాకు పెద్ద ఊపిరిలాగా ఉపయోగపడుతూ ఉన్నది. అంటే మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఇప్పుడు లోక్సభకు కూడా ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉందంటారా? హైదరాబాద్ సిటీలో కొద్దిగా మాకంటూ క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేసుకున్నాం. ఇప్పటిదాకా వైట్ కలర్ లెక్కనే తిరిగినాము. పార్టీ అధ్యక్షులు చేసి అందరికంటే ఎక్కువ సిటీతో సంబంధాలు ఎవరికి ఉంటాయి, క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది, ఏం సంగతి అని చెప్పేసి బాగా ఆలోచన చేసి నాకు పోటీ చేయమని అవకాశం కల్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ కూడా గెలుస్తాం. మా జీవితంలో ఓటమి అనేది లేదు, ఇది కూడా గెలుస్తున్నాం. ఇది కిషన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది, ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని పద్మారావు గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ బాలకృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.